హాయ్ అండి. మా పిల్లల్ని ఆకుకూర తినమంటే అస్సలు తినరండి. నేను వాళ్ళకి ఎలా అయినా ఆకుకూర పెట్టాలని చెప్పి ఆకుకూరతో పకోడీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తోటకూర పకోడీ ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకును కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్నో గిన్నెలోకి అయితే వేసుకొని టేస్ట్ తగినంత సాల్టు, 1 స్పూన్ జీలకర్ర అయితే వేసి ఉల్లిపాయలని బాగా కలపాలని, బాగా పిసకాలి. అప్పుడైతే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకోవాలండి. ఈ తోటకూర వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాలు అయితే తోటకూరని కలపాలి. అప్పుడైతే తోటకూరలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తాయి. నేనైతే ముందు జల్లించి పెట్టుకున్న శనగపిండి ఒక 5 గుప్పెలు అయితే వేసానండి. ఇంక దీనికి అయితే వాటర్ అయితే అస్సలు పట్టవండి. నేను కొంచెం బాగా గట్టిగా ఉందని చెప్పి 2 స్పూన్లు నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో నూనె అయితే వేసుకొని ఒక 50% నూనె కాగిన తర్వాత పకోడీ అయితే వేసుకోవాలండి. పకోడీ వేయంగానే కూడా కలపకూడదు. వెంటనే కలిపేస్తామంటే గిన్నెకి అతుక్కుపోయి అంతా ఆగమాగం అయిపోతుంది నూనె. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు పకోడీ అయితే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసుకోవాలండి. మనం తీసిన ప్రతిసారి వెంటనే అయితే వేయకూడదు. నూనె కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అయితే వేసుకోవాలి. అప్పుడు పకోడీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇంక మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే పకోడీ తిన్నారు. ఇంక నేనైతే నైట్ తోటకూర పులుసు చేసా కానీ దాంట్లోకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి.